కిరణ్ అరెస్ట్ అనేది ఒక వార్నింగ్, మిగతా వాళ్ళందరికీ కూడా ఒక వార్నింగ్, స్వీట్ వార్నింగ్ ఫ్రమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓ శ్యామలక్క, నాకు తెలియక అడుగుతా. అరెస్ట్ అయింది తెదేపా కార్యకర్త, అరెస్ట్ చేసింది కూటమి ప్రభుత్వం. తప్పు చేసినోడు మనోడైనా శిక్ష తప్పదని నిరూపించింది చంద్రబాబు నాయకత్వం. దీనికి కూడా మీ ఖాతాలు వేసుకుంటున్న చండాలంగా. మా ఫ్యాన్ గాలికి తగిలితే ఎలా ఉంటుందో కిరణ్ చూశారు. మరి మీ బోర్డు గంట భార్య బిడ్డలు ఇంట్లో దూరతామన్నప్పుడు, వల్లభనేని వంశీ, అంబటి, ద్వారంపూడి, కొడాలని పుట్టుకుల గురించి నీచంగా మాట్లాడినప్పుడు, సొంత చెల్లి గురించి కూడా వర్ర రవీంద్రరెడ్డి అసభ్య పోస్టులు పెట్టినప్పుడు, అప్పుడు ఎందుకక్క మీ ఫ్యాన్ గారు వాళ్ళకి తగ్గలేదు? వాళ్ళని ఎందుకక్క అరెస్ట్ చేయలేదు? అధికార ప్రతినిధి గొంతు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకక్క మూగపోయింది? నోరు అదుపులో పెట్టుకోకపోతే త్వరలో మీరు కూడా చూస్తారు. మాకు వార్నింగ్ ఇచ్చే ముందు ఒలింపిక్స్ లో బూతులు పోటీలో పెడితే భారతదేశానికి బంగారు పథకాలు తెచ్చే బంగారు రాజులు మీ పార్టీలో చాలా మంది ఉన్నారు. ఫస్ట్ వాళ్ళని అదుపులో పెట్టుకోక, అలాగే ఐపీఎల్ సీజన్ కనుక బుకీలు బెట్టింగ్ ప్రమోషన్ కోసం వస్తారు. ఈసారైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకుండా నిన్ను నువ్వు అదుపులో పెట్టుకొని భావి భారత యువత జీవితాలు కాపాడక్క.